తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్న తెలుగు స్క్రైబ్తో పాటు మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రతిష్ఠా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలుగు స్క్రైబ్ వ్యవహరించిందన్న చామల కిరణ్ రెడ్డి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి డిజిటల్ మౌత్ పీస్ గా తెలుగు స్క్రైబ్ నడుస్తోందని ఆరోపించారు. దౌర్జన్యం అంటే ఇక రాజకీయాలలో ఏం లేదు, ఇక వేరే ఆలోచన. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, ఇటు పార్లమెంట్లో మన ఆమ్ ఆద్మీకి సంబంధించినటువంటి 7 ఎంపీలను తీసుకోవడమే కాదు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఇట్లా రిజెక్ట్లు చేయడము, ఏ సంబంధం లేకుండా రూల్స్ పాటియకుండా ప్రైవేట్ కంప్లైంట్స్ని ఆధారం చేసుకొని ఒక ప్రైవేట్ కంప్లైంట్కి ఏం శాంటిటీ ఉంటుందని అడుగుతున్నా నేను. ఒక ప్రైవేట్ కంప్లైంట్ని తీసుకొని ఆధారంగా ఈరోజు తెలంగాణ నుంచి ప్రైవేట్ కంప్లైంట్ని డిక్లేర్ ఎందుకు చేయలేదని చెప్పి మీనాక్షి నటరాజన్ గారి అప్లికేషన్ని రిజెక్ట్ చేసినట్టుగా మాకు సమాచారం అందింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 233 ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ కంప్లైంట్ అనే దాన్ని ఫామ్ 26 అఫిడవిట్లో రాయాల్సిన అవసరం లేదనేది రూలు. మరి ఆ రూల్కి విరుద్ధంగా ఇంత దౌర్జన్యంగా అంటే ఎవరు పట్టించుకోరేనా? నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా మీరు భారతదేశంలో అత్యధిక కాలము ప్రధానమంత్రిగా ఈ రోజు నుంచి మీరు గతంలో నెహ్రూ గారి రికార్డు బ్రేక్ చేసినా అని సంబరాలు చేసుకుంటున్నట్టు. ఎన్ని సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామని కాదు, ఎంత స్వచ్ఛందంగా ఎంత ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా మనం అధికారం చెలాయించడం అనేది ముఖ్యం. నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఏం మ్యాండేట్ ఇచ్చి ప్రధానమంత్రి చేయలే, మీకు 274 సీట్స్ రాలే. 3rd టైం ప్రైమ్ మినిస్టర్ మీరు అయింది చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ప్రజల ఓట్లు మీకు వ్యతిరేకంగా తీసుకున్న ఓట్లతోటి ఇలా మీరు ప్రధానమంత్రి, దానికి కూడా మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇలా ఇదా ప్రజాస్వామ్యం? నువ్వు ఆ గద్దె మీద కూర్చునేదే ప్రజలకు నచ్చలేదు, నీకు 30% ఓట్లు కూడా వేయలేదు నీకు గద్దె మీద కూర్చోవడానికి. యూ హ్యావ్ ఓన్లీ 30% ఓట్స్ అండ్ యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ ద అన్ఫార్చునేట్ థింగ్ వాట్ వీఆర్ సీయింగ్. నీకు పవర్ మీద ఉన్న ఆకాంక్ష ఈరోజు ఈ రాజ్యసభ ఎన్నికలలో నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యమైన పని. ప్రజలు చూస్తుర్రన్న సిగ్గు శరం లేకుండా ఈ విధంగా మీరు నామినేషన్లను కొట్టేసి మీ ఇష్టానుసారంగా 3వ అభ్యర్థిని ముందే పెట్టుకొని ఎవరన్నా పెట్టుకుంటారా అండి? నీకు నెంబరే లేనప్పుడు, యు ఆర్ షార్ట్ ఆఫ్ నెంబర్స్, హౌ యు హ్యావ్ got the 3rd nomination prior to all these nonsense practice. కాబట్టి నేను భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు బీజేపీ